Body fluids and circulation. You have learned that all living organisms have to be provided with nutrients, oxygen, and other essential substances. Also, the waste or harmful substance produced have to be removed continuously from the healthy functioning tissue. మనకు తెలుసు న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అండ్ అదర్ ఎసెన్షియల్ సబ్స్టెన్స్ అనేవి లివింగ్ సెల్కి చాలా అవసరం. అంతేకాకుండా వాటితో పాటు హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అనేవి ఎప్పటికప్పుడు హెల్తీ టిష్యూస్ నుంచి బయటకు పంపడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు హ్యావ్ సఫిషియంట్ మెకానిజం ఫర్ ది మూమెంట్ ఆఫ్ దీస్ సబ్స్టెన్స్ టు ది సెల్స్ ఫ్రమ్ ది సెల్స్. ఎసెన్షియల్ సబ్స్టెన్స్ అనేవి ఒక సెల్కి అందాలన్నా, వేస్ట్ సబ్స్టెన్స్ అనేది సెల్ నుంచి బయటికి రావాలన్నా ఒక మీడియం అనేది అవసరం. ఒక సఫిషియంట్ మెకానిజం అనేది ఉండాలి. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ దిస్ ట్రాన్స్పోర్ట్. ఒక్కొక్క యానిమల్స్లో వాటి యొక్క మోడ్ ఆఫ్ హ్యాబిటేట్ని బట్టి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. సింపుల్ ఆర్గానిజమ్స్ లైక్ స్పాంజెస్, సెలంట్రేటా circulate water from their surroundings through the body cavities to facilitate the cells to exchange the substance. సింపుల్ ఆర్గానిజమ్స్ అంటే స్పాంజెస్ లాగా, సిలెంట్రేటర్ చూసినట్టయితే వాటి యొక్క బాడీ సర్ఫేస్, ఒక బాడీ యొక్క క్యావిటీ నుంచి సెల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అన్నమాట సబ్స్టెన్సెస్ని. More complex organisms use special fluids within their bodies to transport such materials. అదే హయ్యర్ ఆర్గానిజమ్స్లో చూస్తే సెటైన్ ఫ్లూయిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. వాటి వలన ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఫెసిలిటేట్ అవుతుంది. బ్లడ్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ బాడీ ఫ్లూయిడ్ బై మోస్ట్ ఆఫ్ ది హయ్యర్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ హ్యూమన్స్ ఫర్ దిస్ పర్పస్. అయితే మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్లో బ్లడ్ అనేది మేజర్ బాడీ ఫ్లూయిడ్ అనమాట. ఈ ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ అనేవి సెల్కి చేరాలన్నా, వేస్ట్ సబ్స్టెన్స్ బయటికి రావాలన్నా ఈ బ్లడ్ అనేది ఒక ట్రాన్స్పోర్టర్ కింద యూజ్ అవుతుంది. ఈ హ్యూమన్స్లో కూడా బ్లడ్ అనేది బాడీ ఫ్లూయిడ్ కింద పనిచేస్తుంది అనమాట. అనదర్ బాడీ ఫ్లూయిడ్ లింఫ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ సర్టెన్ సబ్స్టెన్స్. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ అబౌట్ ది కాంపోజిషన్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ blood and lymph tissue fluid and the mechanism of circulate of the body is also explained here in. అయితే బ్లడ్తో పాటు లింఫ్ అనేది కూడా ఈ సర్టెన్ సబ్స్టెన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఎసెన్షియల్ సబ్స్టెన్స్, అసలు ఈ బ్లడ్ని లింఫ్ యొక్క మెకానిజం ఏంటో ఈ లెసన్లో మనం చూస్తాం. Blood is a special connective tissue consisting fluid matrix, plasma and formed elements. మనం బ్లడ్ చూసుకున్నట్టయితే బ్లడ్ అనేది ఒక ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్. ఇది ఒక స్పెషల్ కనెక్టివ్ టిష్యూ అనమాట. ఇందులో ప్లాస్మాతో పాటు ఫార్మ్డ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్లాస్మా గురించి చూస్తే, ప్లాస్మా ఇస్ స్ట్రే కలర్ అంటే కలర్లెస్ కింద అనమాట. విస్కస్ ఫ్లూయిడ్ కన్సిస్టింగ్ నియర్లీ 55% ఆఫ్ ది బ్లడ్. అంటే ఈ ఫ్లూయిడ్ ప్లాస్మా అనేది బ్లడ్లో 55% అనేది ఇదే ఉంటుందన్నమాట. ప్లాస్మా అనేది 92% ఆఫ్ ప్లాస్మా ఈజ్ వాటర్ అండ్ ప్రోటీన్స్ కన్స్ట్రిబ్యూట్ 6-8% ఆఫ్ ఇట్. అంటే ప్లాస్మాలోని 92% అనేది ఈ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఉన్న 6-8% మాత్రమే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రోటీన్స్ ఏంటంటే ఫైబ్రినోజన్, గ్లోబ్యులిన్స్, ఆల్బుమిన్స్. అది మేజర్ ప్రోటీన్స్. ఇవి మేజర్ ప్రోటీన్స్ అనమాట. వీటి పర్సంటేజ్ ఏంటి? 6-8%. ఫైబ్రినోజన్స్ ఆర్ నీడెడ్ ఫర్ క్లాటింగ్, coagulation of blood. Globulins primarily are involved in defense mechanism of the body and the albumins helps in osmoregulation. ఇది ఒక ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫైబ్రినోజన్స్ అనేవి దేనికంటే క్లాటింగ్కి, అంటే బ్లడ్ ఎప్పుడైనా మనకి ఏదైనా ఇంజూరీ అయినప్పుడు అక్కడ బ్లడ్ అనేది వేస్ట్ అయిపోకుండా క్లాట్ అవ్వడానికి ఫైబ్రినోజన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ప్రోటీనే కాకుండా గ్లోబ్యులిన్స్ అనేవి కూడా దేనికోసం అంటే డిఫెన్స్ మెకానిజం, అంటే ఏదైనా మన బాడీలోకి పాయిజన్ సబ్స్టెన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు డిఫెన్స్ మెకానిజంలో ఇది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇది ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ అనమాట. ఆల్బుమిన్స్ హెల్ప్స్ ఇన్ ఆస్మోటిక్ రెగ్యులేషన్. అంటే మన బాడీ అనేది బ్యాలెన్స్డ్గా ఆస్మోటిక్ బ్యాలెన్స్ అనేది ఆల్బుమిన్ ప్రోటీన్స్ అనేవి చేస్తాయి అన్నమాట.
Plasma also contains small amounts of minerals, sodium, calcium, magnesium, HCO3 minus, chlorine, etc. అంటే మన బాడీలోని ప్లాస్మాతో పాటు అంటే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వాటర్తో పాటు కొన్ని స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఆ మినరల్స్ ఏంటి, సోడియము, కాల్షియం, మెగ్నీషియం ఇలాగ కొన్ని మినరల్స్ కూడా ప్లాస్మాలో ప్రజెంట్ అయి ఉంటాయి. అంతేకాకుండా గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్, లిపిడ్స్ ఎక్సెట్రా ఆర్ ప్రజెంట్ ఇన్ ది ప్లాస్మా హ్యాస్ దే ఆల్వేస్ ఇన్ ట్రాన్సిట్ ఇన్ ది బాడీ. అంటే వీటితో పాటు గ్లూకోజ్, ఎమినో యాసిడ్, లిపిడ్స్ కూడా బాడీలోని ప్లాస్మాలోనే ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఫ్యాక్టర్స్ ఫర్ కోagulating బ్లడ్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ప్లాస్మా ఇన్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్. అంటే ప్లాస్మా ఇక్కడ ఆల్రెడీ మనం చూసిన ఫిబ్రినోజన్స్ అనేవి క్లోటింగ్ ప్రోటీన్స్ కదా, వాటితో పాటు ఫ్యాక్టర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ క్లోటింగ్కి యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి ఇన్యాక్టివ్ ఫామ్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ప్లాస్మా వితౌట్ క్లోటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ సీరం. అంటే సీరంలోని క్లోటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఓన్లీ ద క్లోటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ సీరం. ఓకే. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, ప్లేట్లెట్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. అంటే బ్లడ్లో ప్లాస్మా కాకుండా ఈ ఎలిమెంట్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ దే కన్సిస్ట్ ఆఫ్ నియర్లీ 45% ఆఫ్ బ్లడ్. అంటే బ్లడ్లో 55% ప్లాస్మా ప్రజెంట్ ఉంటే 45% ఏమో ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి అన్నమాట. ఈ ఎలిమెంట్స్ ఏంటి? ఎరిథ్రోసైట్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ల్యూకోసైట్స్ అంటే WBC అండ్ ప్లేట్లెట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎరిథ్రోసైట్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఇవి RBC ఆర్ మోస్ట్ అబండెంట్ ఫర్ ఆల్ దిస్ సెల్స్ ఇన్ బ్లడ్. అంటే మొత్తం బ్లడ్లోని ఎసెన్షియల్గా మోస్ట్ అబండెంట్గా ఉండేది RBC అనమాట. ఎరిథ్రోసైట్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ ఆఫ్ ఆల్ ది సెల్స్ ఇన్ ది బ్లడ్లో ఉండే అన్ని సెల్స్లోకి మోస్ట్ అబండెంట్ ఏదంటే ఎరిథ్రోసైట్స్ అనమాట. అంటే ఏ హెల్తీ అడల్ట్ మ్యాన్ హ్యాస్ ఆన్ యావరేజ్ 5 million to 5.5 million. అంటే ఒక యావరేజ్ పర్సన్ ఒక మ్యాన్ తీసుకుంటే అతనిలో ఒక మిల్లీమీటర్ క్యూబ్ బ్లడ్లో 5 million నుంచి 5.5 million వరకు ఈ RBC అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. RBC ఆర్ ఫార్మ్డ్ ఇన్ రెడ్ బోన్ మ్యారో ఇన్ అడల్ట్స్లో ఈ RBC అనేది బోన్ మ్యారోలో మేడ్ అవుతుంది అన్నమాట. అంటే RBC అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? రెడ్ బ్లడ్ సెల్స్లో, ఇందులోని అడల్ట్స్లో అనమాట. RBC ఆర్ డివోయిడ్ ఆఫ్ న్యూక్లియస్. డివోయిడ్ అంటే ఆబ్సెంట్ అని. RBCలోని న్యూక్లియస్ అనేది ఆబ్సెంట్. మనం ఫ్రాగ్ని తీసుకుంటే ఫ్రాగ్ని చూస్తే మాత్రం RBCలో న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట. డిఫరెన్స్ చూసుకోండి. RBC ఈజ్ డివైడ్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది మ్యామల్స్లోని ఉండదు న్యూక్లియస్. వెర్టిబ్రేట్స్లో కొన్నిట్లో ఉండొచ్చు. ఎలా అంటే ఫ్రాగ్లోని న్యూక్లియస్ ఉంటుంది. అండ్ ఆర్ బైకాన్కేవ్ ఇన్ షేప్. అంటే మ్యామల్స్లోని ఉండదు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్లో అయితే న్యూక్లియస్ ఉండదు, కొన్నిట్లో ఉంటుంది. అండ్ బైకాన్కేవ్ ఇన్ షేప్. ఈ RBC అనేది బైకాన్కేవ్ షేప్లో ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ బైకాన్కేవ్ షేప్లో ఉంటుంది. దే హ్యావ్ రెడ్ కలర్డ్ ఐరన్ కంటైనింగ్ కాంప్లెక్స్ ప్రోటీన్ కాల్డ్ హీమోగ్లోబిన్. ఒక రెడ్ కలర్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. అదొక ప్రోటీన్ అనమాట, కాంప్లెక్స్ ప్రోటీన్. అందులో ఏముంటుంది? ఐరన్ కంటైనింగ్ కాంప్లెక్స్ ప్రోటీన్ అనేది ప్రజెంట్ ఉంటుంది. దాన్ని హిమోగ్లోబిన్ అంటాం. ఈ హిమోగ్లోబిన్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. హిమోగ్లోబిన్ అంటే ఏంటి? రెడ్ కలర్ పిగ్మెంట్ అనమాట. అండ్ ద కలర్ అండ్ ది నేమ్ ఆఫ్ దీస్ సెల్స్. అందుకనే దీనికి హీమోగ్లోబిన్ అనే పేరు వచ్చింది. ఏ హెల్తీ ఇండివిజువల్ హ్యాస్ 12 to 16 grams ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్. అంటే ప్రతి ఒక్క పర్సన్ అంటే ఒక హెల్తీ ఇండివిజువల్లో తీసుకుంటే 12 to 16 grams ఆఫ్ హీమోగ్లోబిన్ ఉంటుంది. ఎందులోని 100 ml ఆఫ్ బ్లడ్లోని 12 to 16 grams ఆఫ్
హిమోగ్లోబిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే మనకు బిట్స్ ఇచ్చినప్పుడు 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అంటే రాంగ్. 100 ml ఆఫ్ బ్లడ్లో ఉంటుంది. 100 ml బ్లడ్లో 12 to 16 grams ఆఫ్ ఉంటుంది. అది ఒక్కొక్క హెల్తీ ఇండివిజువల్లో చూస్తే అని. ద మాలిక్యూల్స్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. అంటే ఇందులో మనం చూసాం కదా ఏమంటాయి ఐరన్ మాలిక్యూల్స్ అనేవి, ఇవి సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి అనమాట ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్కి. అంటే O2ని ఫిక్సేషన్ కానీ ఈ బ్లడ్లోని ఎలా జరుగుతుంది, ఐరన్ పిగ్మెంట్స్ ఉండడం వల్ల కూడా జరుగుతుంది అనమాట. ఆర్బీసీస్ హ్యాస్ ఏ యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 120 days. ఈ ఆర్బీసీకి లైఫ్ స్పాన్ వచ్చి 120 days ఉంటుంది. 120 days తర్వాత ఇవి డిస్ట్రాయ్ అవుతాయి, స్ప్లెన్లో డిస్ట్రాయ్ అవుతాయి అన్నమాట. అందుకనే స్ప్లెన్ ఏమంటావు, గ్రేవ్ యార్డ్ అంటే శ్మశానం అని, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని అంటాం అనమాట. ల్యూకోసైట్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ WBC, వైట్ బ్లడ్ సెల్స్, హ్యాస్ దే ఆర్ కలర్లెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ లేకపోవడం వల్ల ఈ ల్యూకోసైట్స్ అనేవి ఎలా ఉంటాయి, వైట్ కలర్లో కలర్లెస్గా ఉంటాయి అన్నమాట. దే ఆర్ న్యూక్లియేటెడ్, ఇవి న్యూక్లియేటెడ్ అనమాట. ఆర్బీసీ అనేవి అన్న్యూక్లియేటెడ్, డివైడ్ ఆఫ్ న్యూక్లియస్. ఇందులో WBC వచ్చేటప్పటికి న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఆర్ రిలేటివ్లీ లెస్సర్ ఇన్ నెంబర్ విచ్ యావరేజ్ 6,000 to 8,000 mm³ ఆఫ్ బ్లడ్. అంటే ఈ ఆర్బీసీ అనేది చాలా తక్కువ, అంటే నార్మల్గా కంపేర్ చేసుకుంటే ఉన్న సెల్స్తోని ఇవి తక్కువ నెంబర్లో ఉంటాయి. ఎంతంటే 6,000 నుంచి 8,000 ఉంటాయి. ఇది mm³ అనమాట. mm³ బ్లడ్ తీసుకుంటే అందులో 6,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. అదే ఆర్బీసీ అయితే 5.5 million to 5.5 million వరకు ఉంటాయి. ల్యూకోసైట్స్ ఆర్ జనరల్లీ షార్ట్ లివ్డ్. ల్యూకోసైట్స్ అనేవి షార్ట్ లైఫ్ అనేది ఉంటుంది వాటికి. వీ హ్యావ్ 2 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ WBCని మళ్ళీ 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అవేంటంటే గ్రాన్యులోసైట్స్ ఇలాగ 2 క్లాసెస్ కింద, కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. గ్రాన్యులోసైట్స్ చూస్తే న్యూట్రోఫిల్లస్, ఎసినోఫిల్లస్ అండ్ బేసోఫిల్లస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాన్యులోసైట్స్లో ఈ 3 types ఉన్నాయి. వైల్ లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్ ఆర్ ఎగ్రాన్యులోసైట్స్. ఈ 2 అంటే లింఫోసైట్స్, మోనోసైట్స్ అనేవి ఎగ్రాన్యులోసైట్స్. న్యూట్రోఫిల్లస్ ఆర్ మోస్ట్ అబండెంట్ సెల్స్ ఆఫ్ 60 to 65% ఆఫ్ ది టోటల్ WBC తీసుకుంటే 60 నుంచి 65% వరకు ఈ న్యూట్రోఫిల్లస్ అనేవి ఉంటాయి అన్నమాట మొత్తం WBCలోని. ఇవి మోస్ట్ అబండెంట్ సెల్స్ అనమాట మొత్తం WBCలో. ఇవన్నీ తీసుకుంటే అంటే గ్రాన్యులోసైట్స్ కంపేర్ చేసుకుంటే గ్రాన్యులోసైట్స్లో న్యూట్రోఫిల్లస్ అనేది మోస్ట్ అబండెంట్ సెల్స్. అండ్ బేసోఫిల్లస్ ఆర్ లీస్ట్. అంటే మళ్ళీ బేసోఫిల్లస్ని చూస్తే మొత్తం అన్నింటికి ఉన్న గ్రాన్యులోసైట్స్ చూస్తే బేసోఫిల్లస్ అనేవి చాలా తక్కువ కౌంట్లు ఉంటాయి అన్నమాట. 0.5 to 1% మాత్రమే ప్రజెంటే ఉంటాయి. న్యూట్రోఫిల్లస్ అండ్ మోనోసైట్స్ ఈ 2 అనేవి ఫాగోసైట్స్ అనమాట. ఇవి 6 to 8% అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. 6 to 8% న్యూట్రోఫిల్లస్, మోనోసైట్స్ అనేవి ప్రజెంట్ ఆర్ ఫాగోసైటిక్ సెల్స్. ఇవి ఫాగోసైటిక్ అంటే ఆర్గానిజం ఏదన్నా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. బేసోఫిల్లస్ సెక్రెట్ హిస్టమైన్, సెరోటోనిన్, హెపారిన్. అంటే మనకి ఏదైనా బాడీలో ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే బేసోఫిల్లస్ ఏం రిలీజ్ చేస్తుంది, హిస్టమైన్, సెరోటోనిన్, హెపారిన్ అనే 3 సబ్స్టెన్సెస్ ఇంకా ఎక్సెట్రా రిలీజ్ చేస్తుంది. ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. ఇన్ఫ్లమేటరీ అంటే మనం నార్మల్గా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఉబ్బుతుంది కదా, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. వాయిడ్ అని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఎసినోఫిల్లస్ అనేవి 2 to 3% అనేవి ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ నుంచి రెసిస్ట్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఇవి అలర్జిక్ రియాక్షన్స్తో కూడా అసోసియేట్ అయ్యి ఉంటాయి. లింఫోసైట్స్ని చూస్తే 20 to 25% ఆర్ 2
టైప్స్. మళ్ళీ లింఫోసైట్స్ అనేవి 20-25% ఉంటుంది. మళ్ళీ ఇవి 2 టైప్స్, 2 మేజర్ టైప్స్ అనమాట. B1 T1 అంటే బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. బి అండ్ టీ లింఫోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ది బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్కి ఈ బి అండ్ టీ లింఫోసైట్స్ అనేవి యూజ్ అవుతాయి. ప్లేట్లెట్స్ అండ్ మనం థర్డ్ కేటగిరీ ఇది ప్లేట్లెట్స్ చూస్తే, ప్లేట్లెట్స్ ఆర్ థ్రోంబోసైట్స్. వీటినే థ్రోంబోసైట్స్ అంట. ఆ సెల్ ఫ్రాగ్మెంట్స్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ది మెగాకారియోసైట్స్, స్పెషల్ సెల్స్ ఇన్ ది బోన్ మ్యారోలో కొన్ని సెల్స్ ఉండేవి, అవి మెగాకారియోసైట్స్. అవి పీసెస్ కింద అవ్వడం వల్ల ఈ ప్లేట్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకని ఇక్కడ ఫ్రాగ్మెంటెడ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది మెగాకారియోసైట్స్ అని చెప్పాడు. బ్లడ్ నార్మలీ కంటైన్స్, బ్లడ్లోని మిల్లీమీటర్ క్యూబ్లో 15,000 నుంచి 1,50,000 నుంచి 3,50,000 వరకు ప్లేట్లెట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఏంటి మిల్లీమీటర్ క్యూబ్లో. ప్లేట్లెట్స్ కెన్ బి రిలీజ్ ఏ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్స్, మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కోగులేషన్ బ్లడ్. అంటే ఈ ప్లేట్లెట్స్ అనేవి ఓ వెరైటీ సబ్స్టెన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి అన్నమాట. దీనివల్ల క్లోటింగ్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. ఏ రిడక్షన్ ఇన్ దేర్ నెంబర్ కెన్ లీడ్ టు ది క్లోటింగ్ డిజార్డర్స్. వీటి నెంబర్ కానీ అంటే ప్లేట్లెట్స్ నెంబర్ కానీ తగ్గిపోవడం వల్ల క్లోటింగ్ డిజార్డర్స్ అనేవి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే కావున విచ్ విల్ లీడ్ టు ద ఎక్సెస్ లాస్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ది బాడీ. అంటే ఒకవేళ ఈ ప్లేట్లెట్స్ నెంబర్ అనేవి ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుందంటే ఎక్సెస్ లాస్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ క్లోటింగ్ తగ్గిపోతే నెంబరు క్లోటింగ్ డిజార్డర్స్ అవుతుంది. లేదంటే ఎక్సెస్ అయితే మాత్రం బ్లడ్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.